కీర్తనలు 40 మనది వచ్చిన భాగంకి వెళ్దాం. 40వ అధ్యాయం మొదటి వచనం. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఇది ముఖ్యమైన మాట. ఇప్పుడు మనం ఏం చేయాలా? 3వ మాట, అందును బట్టి ఆయనకి నేను స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన పాడుతా. నా ప్రభువుని గణపరుస్తా, మహింపరుస్తా, ఆరాధిస్తా, హెచ్చిస్తా, కీర్తిస్తా. పొందిన మేలు మర్చి ఊరుకోను. పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి, పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి, పొందితి మిలలో బాధలు నిందను తెచ్చితిమయ్యా. ఏమ్మా ఏంటి పరిస్థితి అంటే, అన్నా ఏం పరిస్థితి చెప్పాలన్నా, బాగలేదు, కుటుంబ పరిస్థితి బాగలేదు, నా ఆరోగ్యము బాగలేదు. వెంటనే అంటాడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తాను కాదు, ఎన్నాళ్ళైందమ్మా నువ్వు మందిరం విడిచి, ఎన్నాళ్ళైంది నువ్వు మందిరానికి రాగానే అడగం మనం. అది అడగాల. మళ్ళీ గాయం చేస్తున్నామేమో, మళ్ళీ బాధ పెడతామేమో అని అడగం. కానీ మన హృదయంలో ప్రశ్నించుకోవాలి. ఎంతకాలం అయింది ప్రభువుకు దూరమై? ఎంతకాలం అయింది మందిరానికి దూరమై? ఎవరు కనపడాలని వస్తున్నావు? ఎవరు మెచ్చుకోవాలని వస్తున్నావు? ఎవరు చూసి నిన్ను అబ్బో బాగా భక్తురాలు అనుకోని వస్తున్నావు? కాదు కదా. ఎప్పుడైతే మందిరాన్ని విడిచినామో ఏమవుదట? స్థిరమైన అడుగులు తడబడుతూ మొదలెడతాయి.